హాయ్ ఫ్రెండ్స్, ఇది మారుతి సుజుకి వ్యాగనార్. ఈ వీడియోలో వ్యాగనార్ యొక్క ఫుల్ డీటెయిల్స్, అంటే ఈ కార్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, వాటి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంటుంది, అలాగే ఇంజిన్ యొక్క పవర్ అండ్ టార్క్, మైలేజ్, డైమెన్షన్స్తో పాటు గ్రౌండ్ క్లియరెన్స్, ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఎక్సెట్రా లాంటి విషయాలు తెలుసుకున్న తర్వాత వ్యాగనార్ టాప్ ఎండ్ వేరియంట్ అంటే ZXi ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్ యొక్క వాక్ అరౌండ్ రివ్యూ చూద్దాం. ఈ కార్ యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ఇందులో ముఖ్యంగా 4 వేరియంట్స్ ఉన్నాయి. అవి LXi, VXi, ZXi ప్లస్. వీటిలో LXi మరియు VXiలో 1 లీటర్ ఇంజిన్ ఉంటే ZXi మరియు ZXi ప్లస్లో 1.2 లీటర్ ఇంజిన్ ఉంటుంది. వీటిలో LXiలో మాత్రమే ఆటోమేటిక్ వేరియంట్ ఉండదు, అంటే LXi మాన్యువల్ వేరియంట్లో మాత్రమే ఉంటుంది. మిగిలిన అన్ని వేరియంట్స్లోనూ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ రెండు అవైలబుల్గా ఉంటాయి. ప్రస్తుతం వ్యాగనార్ ఓన్లీ పెట్రోల్ వేరియంట్ అలాగే CNG వేరియంట్లో మాత్రమే తీసుకొస్తున్నారు. డీజిల్ వేరియంట్ ఉండదు. ఇక ఈ కార్ యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ గమనించినట్లయితే ఈ కార్ చూడడానికి 4 వేరియంట్స్లోనే ఉన్న పెట్రోల్, CNG, మాన్యువల్, ఆటోమేటిక్ ఇలా వీటిలో ఉన్న సబ్ వేరియంట్స్తో కలిపి దాదాపు 13 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. సో మీకు వీటి యొక్క ఆల్ వేరియంట్స్ అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నా గమనించండి. ఇక్కడ అన్ని వేరియంట్స్ యొక్క ఓవరాల్ ఆన్ రోడ్ ప్రైస్ గమనించినట్లయితే అప్రాక్సిమేట్లీ లీస్ట్ వేరియంట్ అంటే బేస్ వేరియంట్ LXi 1 లీటర్ 6,78,000 నుంచి హైయెస్ట్ వేరియంట్ టాప్ అండ్ మోడల్ ZXi ప్లస్ 1.2 లీటర్ ఆటోమేటిక్ 8,93,000 వరకు వీటి యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఇవి ఆన్ రోడ్ ప్రైజెస్ కాబట్టి అన్ని చోట్ల సేమ్ ప్రైస్ ఉండకపోవచ్చు, బట్ కొంచెం అటు ఇటుగా దాదాపు ఇదే విధంగా వీటి ప్రైజెస్ ఉంటాయి. ఏదైనా ఆఫర్స్ ఉంటే ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని మీకు దీని ప్రైస్ ఎంత అనే దానిపై ఒక క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ కార్ 2 రకాల ఇంజిన్ ఆప్షన్స్తో అవైలబుల్గా ఉంటుంది. ఇంజిన్ డీటెయిల్స్ చూసినట్లయితే LXiలో 1 లీటర్ 3 సిలిండర్ K10C పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. ZXi వేరియంట్లో 1.2 లీటర్ 4 సిలిండర్ K12N పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. ఈ 2 రకాల ఇంజిన్స్ యొక్క డీటెయిల్స్ని కంపేరిటివ్గా స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నా గమనించండి. ఇందులోనే CNG డీటెయిల్స్ కూడా ఉన్నాయి, చూడండి. ఈ కార్ యొక్క డైమెన్షన్స్ గమనించినట్లయితే లెంత్ 3655 mm విత్ 1620 mm, హైట్ 1675 mm, వీల్ బేస్ 2435 mm, టర్నింగ్ రేడియస్ 4.7 మీటర్స్, ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 32 లీటర్స్ ఉంటుంది. బూట్ స్పేస్ 341 లీటర్స్ ఉంటుంది. ఈ కార్ యొక్క బ్రోచర్లో దీని మైలేజ్ గురించి మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఇందులో 1 లీటర్ అలాగే 1.2 లీటర్ ఈ 2 ఇంజిన్స్ మాన్యువల్ అలాగే ఆటోమేటిక్లో ఎంతెంత మైలేజ్ ఇస్తాయి అనేది ఇక్కడ ఉంది, ఒకసారి చదవండి. బట్ కానీ ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఆన్ పేపర్ మైలేజ్కి రియల్ లైఫ్లో కార్ ఇచ్చే మైలేజ్కి తేడా ఉంటుంది. ఇది మీకు కూడా తెలిసిందే. కాబట్టి బెటర్ ఏమిటంటే మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఈ మోడల్ కార్ని యూస్ చేస్తుంటే వాళ్ళని మైలేజ్ గురించి అడిగి తెలుసుకోండి. ఈ కార్లో 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. మారుతి సుజుకి అన్ని వేరియంట్స్లోనూ కామన్గా ప్రొవైడ్ చేస్తున్న సేఫ్టీ ఫీచర్స్ గమనించినట్లయితే 2 ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, సీట్ బెల్ట్ రిమెంబర్ ఫర్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్, సీట్ బెల్ట్స్ ఫర్ ఆల్ సీట్స్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, సెంట్రల్ లాకింగ్, రియర్ చైల్డ్ సేఫ్టీ లాక్స్ లాంటి ఫీచర్స్ అన్ని వేరియంట్స్లోనూ కామన్గా ఉంటాయి. వీటితో పాటు VXi, ZXi ప్లస్ వేరియంట్లో అదనంగా స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్, సెక్యూరిటీ అలారం లాంటి ఫీచర్స్ ఉంటాయి. ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ ఓన్లీ ZXi ప్లస్ వేరియంట్లో మాత్రమే ఉంటాయి. మిగిలిన వేరియంట్స్లో కావాలనుకుంటే ఎక్స్ట్రా యాక్సెసరీస్లో వేయించుకోవాలి. హిల్ హోల్డ్ అసిస్ట్ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ వేరియంట్లో మాత్రమే ఉంటుంది. అలాగే మీకు మిగిలిన వేరియంట్స్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ మీద కూడా క్లారిటీ ఇవ్వడం కోసం అన్ని వేరియంట్స్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ని కంపేర్డ్గా సైడ్ బై సైడ్ స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఇంకా మీకు ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్పై ఏదైనా డౌట్స్ ఉంటే
వాటిని క్లారిఫై చేయడానికి, అలాగే ఈ కార్ యొక్క అన్ని వేరియంట్స్ యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మీకు తెలియజేయడానికి ఈ కార్ యొక్క బ్రోచర్లో ఉన్న స్పెసిఫికేషన్స్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నా. ఒకసారి వీటిని చదవండి. ఇక్కడ LXi, VXi, ZXi, ZXi ప్లస్ వేరియంట్స్ యొక్క ఫీచర్స్ని కంపేరిటివ్గా సైడ్ బై సైడ్ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఏ కార్ కొనాలనుకున్నా ఫస్ట్ ఆ కార్ యొక్క బ్రోచర్ని షోరూంలో అడిగి తీసుకోండి. బ్రోచర్లో ఆ కార్ అన్ని వేరియంట్స్ యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. వేరియంట్కి మధ్య ఉన్న ఫీచర్స్ యొక్క తేడాకి, వాటి మధ్య ఉన్న ప్రైస్ డిఫరెన్స్ని గమనించి ఏ వేరియంట్ తీసుకోవాలో సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఈ కార్ యొక్క కలర్ ఆప్షన్స్ చూసినట్లయితే ఈ కారు సుపీరియర్ వైట్, సిల్కీ సిల్వర్, మ్యాగ్మా గ్రే, రెడ్, నట్మెక్ బ్రౌన్, పూల్ సైడ్ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్ లాంటి కలర్ ఆప్షన్స్తో ఈ కార్ అవైలబుల్గా ఉంటుంది. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. అలాగే వీటితో పాటుగా గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు ఈ కార్కి ఇచ్చిన సేఫ్టీ రేటింగ్ కూడా ఒకసారి చూద్దాం. ఈ కార్ మీద గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు 2023లో జరిపిన క్రాష్ టెస్ట్ రిపోర్ట్ ప్రకారం చైల్డ్ సేఫ్టీలో 0 స్టార్స్, అడల్ట్ సేఫ్టీలో సింగిల్ స్టార్స్ మాత్రమే ఈ కార్కి వచ్చాయి. సో ఇప్పటి వరకు మనం ఈ కార్ యొక్క బేసిక్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంది ZXi ప్లస్ 1.2 లీటర్. ఇది మాన్యువల్ అలాగే ఆటోమేటిక్ రెండిట్లోనూ అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఆటోమేటిక్ వేరియంట్. ఈ కార్ యొక్క వాక్ అరౌండ్ రివ్యూ ఇప్పుడు చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ కార్ యొక్క ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంటుంది. హెడ్ లైట్స్ కింద టర్న్ ఇండికేటర్స్ కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ ఫాగ్ ల్యాంప్ సెక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఇది టాప్ వేరియంట్. ఫాగ్ ల్యాంప్స్ ఓన్లీ టాప్ వేరియంట్లో మాత్రమే ఉంటాయి. మిగిలిన వేరియంట్స్లో కావాలనుకుంటే ఎక్స్ట్రా యాక్సెసరీలో వేయించుకోవాలి. ఫ్రంట్లో ఎప్పట్లాగే క్రోమ్ స్ట్రిప్ సెంటర్లో మారుతి సుజుకి సిగ్నేచర్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ZXi ప్లస్ వేరియంట్లో 165/70 R14 ఇంచ్ రేడియల్ ట్యూబ్లెస్ అలో వీల్స్ ఉంటాయి. అలో వీల్స్ ఓన్లీ ఈ టాప్ వేరియంట్లో మాత్రమే ఉంటాయి. మిగిలిన వేరియంట్స్లో స్టీల్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. LXi బేస్ వేరియంట్లో మాత్రమే 155/80 R13 ఇంచ్ టైర్స్తో ఉంటాయి. మిగిలిన అన్ని వేరియంట్స్లోనూ 165/70 R14 ఇంచ్ టైర్స్ ఉంటాయి. అన్ని వేరియంట్స్లోనూ కామన్గా ఫ్రంట్లో డిస్క్, రియర్లో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఈ కార్లో 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఈ కారు సైడ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. సైడ్ గమనించినట్లయితే బాడీ కల్డ్ వార్వేమ్స్, బాడీ కల్డ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ప్రొఫైల్ కూడా చూసిన తర్వాత డ్రైవర్ అండ్ రియర్ సీట్స్లో కూర్చొని ఇన్సైడ్ క్యాబిన్ ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. బ్యాక్ సైడ్ చూసినట్లయితే రియర్ నుండి ఈ కార్ ఈ విధంగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చూసినట్లయితే స్టాప్ లైట్స్, టర్న్ ఇండికేటర్స్, రియర్ వైపర్, సుజుకి లోగో కింద బిగ్ సైజ్ క్రోమ్ స్ట్రిప్ మీద బిగ్ లెటర్స్తో వ్యాగనార్ బ్యాజింగ్ కనిపిస్తుంది. బాటంలో పార్కింగ్ సెన్సార్స్, రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. ఈ కార్లో రివర్స్ పార్కింగ్ కెమెరా ఉండదు, బట్ వీళ్ళు ఎక్స్ట్రా యాక్సెస్లో ఈ పార్కింగ్ కెమెరా వేయించుకున్నారు. ప్రైస్ ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, బట్ నియర్లీ అప్రాక్సిమేట్లీ 5000 వరకు ఈ కెమెరా ప్రైస్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బూట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో 341 లీటర్స్ బూట్ స్పేస్ అవైలబిలిటీగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే దీని కింద స్పేర్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. పార్సిల్ ట్రే కూడా ఉంది. ఫ్రంట్ క్యాబిన్లోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే క్రింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం. డ్రైవర్ డోర్ మొత్తం ఈ విధంగా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. డోర్ మీద చూసినట్లయితే డోర్ ఓపెనర్, ఆల్ పవర్ విండో కంట్రోల్స్, ORVM కంట్రోల్స్, బాటిల్ అండ్ మ్యాగజైన్ హోల్డర్, స్పీకర్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఈ కార్ యొక్క కీస్ ఈ విధంగా ఉంటాయి. కీ మీద లాక్, అన్లాక్ బటన్స్ ఉన్నాయి. ఒకసారి కార్ ఆన్ చేసి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూద్దాం. కార్ ఆన్ చేయగానే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఈ విధంగా ఆన్ అవుతుంది. ఇందులో స్పీడోమీటర్ ప్రక్కనే చిన్నగా టాకోమీటర్ కూడా ఉంది. టాకోమీటర్ ఈ టాప్ వేరియంట్లో మాత్రమే ఉంటుంది, మిగిలిన వేరియంట్స్లో ఉండదు. ఈ టాప్ వేరియంట్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో లో ఫ్యూల్ వార్నింగ్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఫర్ మాన్యువల్ వేరియంట్, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఫర్ ఆటోమేటిక్ వేరియంట్, ఫ్యూల్ కన్జంప్షన్, డిస్టెన్స్ టు ఎంప్టీ, హెడ్ ల్యాంప్స్ ఆన్ వార్నింగ్,
డోర్ హజార్ వార్నింగ్ లాంటి ఇన్ఫర్మేషన్ ఇందులో చూడొచ్చు. నెక్స్ట్ స్టీరింగ్ గురించి మాట్లాడినట్లయితే ఈ కార్లో స్టీరింగ్ వీల్ ఈ విధంగా ఉంటుంది. స్టీరింగ్ మీద లెఫ్ట్ సైడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ బ్లూటూత్ ఫోన్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. స్టీరింగ్ సెంటర్లో హార్న్ ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్కి కింద చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ వైపర్ కంట్రోల్స్, రైట్ సైడ్ లైట్ కంట్రోల్స్ ఉన్నాయి. డాష్ బోర్డ్ సెంటర్లో 17.78 సెంటీమీటర్స్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. ఇది యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బ్లూటూత్, యూఎస్బి, ఆక్స్ ఫీచర్స్కి సపోర్ట్ చేస్తుంది. ఈ టాప్ వేరియంట్లో మాత్రమే మ్యూజిక్ సిస్టమ్కి 4 స్పీకర్స్ వస్తాయి. మిగిలిన వేరియంట్స్లో ఓన్లీ 2 స్పీకర్స్ మాత్రమే ఉంటాయి. బేస్ వేరియంట్ ఎల్ఎక్స్ఐలో మాత్రం ఎటువంటి స్పీకర్స్ ఉండవు. నెక్స్ట్ దీని కింద హజార్ లైట్ స్విచ్, దీని కింద ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. దీని కింద పవర్ సాకెట్, అలాగే యూఎస్బి, ఆక్స్ పోర్ట్స్ ఉన్నాయి. దీని కింద మొబైల్ కోసం స్పేస్ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి ఆటోమేటిక్ గేర్ నాబ్, ఇందులో రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్స్ చూడొచ్చు. అలాగే ఇక్కడ హ్యాండ్ బ్రేక్. నెక్స్ట్ ఈ కార్ గ్లో బాక్స్ ఈ విధంగా ఉంటుంది. డాష్ బోర్డ్ కార్నర్స్లో ఈ విధంగా ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఈ విధంగా ఏసీ వెంట్స్ ఉన్నాయి. అలాగే క్యాబిన్ సెంటర్లో IRVM, డ్రైవర్కి సన్షేడ్ హోల్డర్, రూఫ్ సెంటర్లో క్యాబిన్ ల్యాంప్, కో ప్యాసింజర్కి సన్షేడ్ హోల్డర్ విత్ మిర్రర్, కో డ్రైవర్ ఆర్ కో ప్యాసింజర్కి పట్టుకోవడానికి హ్యాండిల్ ఉన్నాయి. అలాగే కో ప్యాసింజర్ డోర్ మీద చూసినట్లయితే డోర్ ఓపెనర్, విండో కంట్రోల్, స్పీకర్ ఉన్నాయి. సో ఫైనల్గా డ్రైవర్ క్యాబిన్లో డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. డ్రైవర్ క్యాబిన్ని మ్యాక్సిమం కవర్ చేశాననే అనుకుంటున్నాను. ఏదైనా మర్చిపోతే కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఈ కార్లో అన్ని సీట్స్కి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్స్ ఉంటాయి. హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉండదు. అలాగే ఈ కార్లో కనిపిస్తున్న సీట్ కవర్స్ అన్నీ ఎక్స్ట్రా యాక్సెస్లో వేయించుకున్నారు, కార్తో వచ్చినవి అయితే కాదు. అలాగే డ్రైవర్ సీట్కి టిల్ట్ అడ్జస్ట్మెంట్ లివర్, ఫ్యూల్ లిడ్ ఓపెనర్. ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి ఇందులో క్లచ్ ఉండదు. యాక్సిలరేటర్, బ్రేక్ మాత్రమే ఉంటాయి. లైట్ బీమ్ అడ్జస్ట్మెంట్ బటన్స్ ఉన్నాయి. సో ఫైనల్గా డ్రైవర్ క్యాబిన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు రియర్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం. రియర్ క్యాబిన్లో కూర్చొని ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. అన్ని సీట్స్కి ఈ విధంగా ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఉంటాయి. హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉండదు. ఇందులో సీట్ కవర్స్ ఎక్స్ట్రా యాక్సెస్లో వేయించుకున్నారు, కారుతో వచ్చినవి కాదు. నెక్స్ట్ లెగ్ రూమ్ విషయానికి వస్తే నా హైట్ 5'11" ఉంటుంది. నాకు లెగ్ రూమ్ ఈ విధంగా ఉంది. డ్రైవర్ సీట్ని ముందుకి వెనక్కి జరిపి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. లెగ్ రూమ్ ఎలా ఉంది అనేది ఒకసారి క్లియర్గా చూడండి. డ్రైవర్ సీట్ని జరిపి చూపిస్తున్నాను. లెగ్ రూమ్ విషయంలో నాకు ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు. లెగ్ రూమ్ బాగానే ఉందని చెప్పుకోవచ్చు. కంఫర్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఏ కార్ కొనుక్కోవాలనుకున్నా ఫస్ట్ ఒకసారి ఎక్కి కార్లో మీకు కంఫర్ట్ ఎలా ఉంది అనేది మాత్రం మీరు చెక్ చేసుకోండి. రియర్ డోర్ మీద చూసినట్లయితే డోర్ ఓపెనర్, పవర్ విండో కంట్రోల్, బాటిల్ హోల్డర్, అలాగే స్పీకర్ కనిపిస్తున్నాయి. రియర్ నుండి ఫ్రంట్ డ్రైవర్ క్యాబిన్ ఈ విధంగా కనిపిస్తుంది. రియర్ క్యాబిన్లో పట్టుకోవడానికి హ్యాండిల్స్, బ్యాక్ సైడ్ పార్సిల్ ట్రే ఉంది. సో ఇది ఫైనల్గా ఈ కార్ గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కార్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రాజు టెక్ ఫ్యాక్ట్స్. బై బై నౌ.